ఇంకా ఎగ్జామినేషన్ హాల్లోకి వస్తానే గంట కొడతానే క్వశ్చన్ పేపర్లు అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఏది గుర్తుకు రాదు, మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే మైండ్ పనిచేయదు. చాలామంది మంచి స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతుంటారు. కానీ బల్లిని చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, బొద్దెంకను చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని భయాలు ఉంటాయి, రకరకాల భయాలు, మృత్యు భయాలు ఉంటాయి, కొంతమందికి పరీక్షల భయాలు ఉంటాయి, కొంతమందికి వర్క్ భయాలు ఉంటాయి. ఈ రకరకాల ఫోబియా భయాలు ఉన్నాయి కదా, దీన్ని ఎలా చూడాలి, దీనికి ఎలా అధిగమించాలి? ఫియరు ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫోబియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా పాము వచ్చింది అనుకోండి, ఇక్కడికి మనందరం భయపడతాం, అమ్మ పాము వచ్చి దూరంగా వెళ్ళిపోతాం, అది న్యాచురల్. అది కానీ బల్లిని చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు, బొద్దెంకను చూసి భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని ఫోబియా అంటారు. ఫోబియా అంటే ఇల్లాజికల్ ఫియర్, ఇర్రేషనల్ ఫియర్. పామును చూసి భయపడడం అనేది లాజికలే, అది వచ్చి కాటేస్తుంది, పులిగా మనం చంపేస్తుంది కాబట్టి భయం ఉంటుంది. కానీ బొద్దెంకను చూసి ఎందుకు భయపడే, కొంత ముఖ్యంగా లేడీస్లో ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, కొంత లేడీస్ బల్లిని చూస్తేనే గట్టిగా, వాళ్ళు చాలా ధైర్యం ఉందిలే, బల్లి చూస్తే మాత్రం పరిగెత్తిపోతారు, గట్టిగా కేకేస్తారు. అలాగే బొద్దెంక, ఇలాంటివి వీటిని ఫోబియాస్. కొంతమందికి ఏరోప్లేన్ ఎక్కాలంటే భయం, ఎందుకంటే తలుపులన్నీ మూసేస్తారు, ఏమన్నా అయితే ఎట్లా తప్పించుకోవాలి. ఏసీ రూమ్లోకి వెళ్ళాలంటే భయం, ఇలాంటి రూమ్లో ఉండాలంటే అమ్మో ఏమవుతుందని చెప్పేసి భయం. ఇవన్నీ ఫోబియాస్. సరే, మీరు చెప్పింది ఏంటంటే ఈ ఫోబియాస్ మా కింద వస్తాయి, రకరకాల ఫోబియాలు. మీరు అడిగేది అంటే ఎగ్జామినేషన్ స్టూడెంట్స్, ఈ ఎగ్జామినేషన్ ఫేర్ ముఖ్యంగా మంచి స్టూడెంట్స్కే ఈ ఎగ్జామినేషన్ ఫేర్ ఉంటుంది. మామూలు బటాబడిగా పాస్ అవుతాడు, అసలు డోంట్ కేర్, ఎట్లా ఏమైతే అది అవుతుందిలే అనుకొని వెళ్ళిపోతుంటాడు. కానీ కొంచెం మంచి మార్కులు వచ్చేవాడు, 80-90 వచ్చేవాడు, ఆ సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇంకా బాగా రావాలి, కాంపిటీషను, మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవడం. వాడికి 95 వచ్చాయి, నాకు 90 వస్తే ఎట్లా వానికన్నా అని ఈ కాంపిటీషను, ఈ ప్రెజరు, పోల్చుకోవడము, దీనివల్ల ఆ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు. పర్ఫార్మెన్స్లో అంటే అన్నీ బాగుంటాయి కానీ కరెక్ట్గా ఎగ్జామినేషన్ ఒక వారం మొదలుగా మనకి భయం మొదలవుతుంది, గుండె దడ, వణుకు, అరిచేతులు చెమటలు పడుతూ ఉంటాయి, వాటికి బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. ఈ ఎగ్జామినేషన్ ఫియర్. ఇంకా ఎగ్జామినేషన్ హాల్లోకి వస్తానే గంట కొడతానే క్వశ్చన్ పేపర్లు అన్నీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఏది గుర్తుకు రాదు, మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే అన్నీ తెలుసు, అంటే మైండ్ పనిచేయదు, జ్ఞాపశక్తి కూడా కాదు, మైండ్ అసలు పనిచేయదు. ఇవన్నీ ఎగ్జామినేషన్ ఫియర్. చాలామంది మంచి స్టూడెంట్స్ కూడా ఫెయిల్ అవుతుంటారు, మార్కులు తగ్గిపోతుంటాయి. ఈ ఎగ్జామినేషన్ ఫియర్ ఏంటంటే, ఇంకా కొంతమంది ఏంటంటే మొత్తం సంవత్సరం అంతా ఎంజాయ్ చేస్తూ లాస్ట్ ఒక 1 మంత్ ఉందనగా మొదలు పెడతారు, సరిగ్గా సిలబస్ అయిపోదు, చదవలేరు, అప్పుడు భయపడతారు. సో ఈ ఎగ్జామినేషన్ ఫియర్ వచ్చడానికి రకరకాల కారణాలు. తల్లిదండ్రులు కూడా భయపడుతుంటారు, రే నీకోసం ఇంత కట్టామురా, పలానా కాలేజీలో ₹1,00,000 ఫీజు కట్టాము, నీకేమన్నా అయితే మేము అప్పు చేయాల్సిందే అని ఇట్లా. సో పేరెంట్స్ ప్రెజర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ఎగ్జామినేషన్ ఫియర్ అయితే నిజంగా గుర్తిస్తే చాలామంది దాన్ని అలా పట్టించుకోరు. అలాంటి వాళ్ళకు కూడా ఆ ఫియర్ నుంచి బయటపడేదానికి దానికి కొన్ని మానసిక చికిత్స టెక్నిక్స్ ఉన్నాయి, హౌ టు ఓవర్కమ్ దట్ ఎగ్జామినేషన్ ఫియర్. అలాగే చిన్న ట్యాబ్లెట్ కూడా ఉంటుంది. అంటే ట్యాబ్లెట్ ఏంటంటే మనకు జ్వరం వస్తేనే కొరోసిన్ డోలో వేసుకుంటే ఎలా తగ్గిపోతుంది, అలాగే ఆ భయం తగ్గించడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి. చాలామంది తెలియదు, ఆ ట్యాబ్లెట్స్ ఎందుకండి మాకంటారు. మరి వేసుకోవాలి. ఇప్పుడు 104 జ్వరం వస్తే నేను ఏసీలో పెడతాను, జ్వరం తగ్గుతుంది, ఆ ఏసీ నుంచి బయటకు జ్వరం వస్తుంది, ఆ డోలో వేసుకుంటేనే వాడికి జ్వరం తగ్గుతుంది. అలాగే దీనికి కూడా భయం తగ్గించడానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, వేసుకోవాలి ఆ టైంలో. మళ్ళీ పరీక్షలు అయిపోయినాక మీరు మానేయచ్చు. అలాగే వాని భయం తగ్గించేదానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి కూడా మేము వాళ్ళకి నేర్పిస్తాం. కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ అని, మైండ్ కంట్రోలింగ్ అని, మైండ్ఫుల్నెస్ అని, జాకబ్సన్స్ ప్రోగ్రెసివ్ ఇలాంటి కొన్ని సైకలాజికల్ టెక్నిక్స్, ఇవన్నీ కూడా వస్తే కొంచెం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ భయం నుంచి బయటపడేటట్టు మేము చేస్తాం. రెండోది అంటే పేరెంట్సల్ కౌన్సిలింగ్. వాళ్ళ పేరెంట్స్, అమ్మ మీరు ఊరికి వాడిని సతాయించద్దండి, వాడు చేసేది ఎలాగో చేస్తాడు, మీరు ఊరికే ప్రెజర్ పెడితే వాడు ఇంకా ఉన్నది కూడా పోతుంది, మీరు కొంచెం వాడిని కామ్గా వదిలేసేయండి అమ్మ, వాడు చదువుకుంటాడు, మీరు సపోర్ట్ ఇవ్వండి, క్రిటిసైజ్ చేయొద్దండి. ఇవన్నీ చేస్తే వాడు తొందరగా పర్లేదు, మా అమ్మ నాన్న కూడా నన్ను ఏం అనడం లేదు అనే ధైర్యం కూడా వానికి వస్తుంది. అప్పుడు ఇంకా కొంచెం బాగా చదువుతాడు. తర్వాత మీరు ఆ భయం గురించి అంటే మంచి విద్యార్థులే భయపడతారన్నారు, కరెక్టే. కానీ కొంతమందికి, చాలామందికి ఇప్పటికీ కూడా అన్ని జనరేషన్స్లో కూడా మ్యాథమెటిక్స్ అంటే లెక్కలంటే భయం చాలామందికి. నాకు నిజంగా చెప్పాలంటే నేను చదువుకుంటే నాకు సోషల్ స్టడీస్ అంటే చాలా భయం ఉండేది. నేను మ్యాథమెటిక్స్లో 100కి 100, 100కి 98 వచ్చేది. సోషల్ అంటే దాంట్లో ఎన్ని రకాల జాగ్రఫీ ఉండేది, తర్వాత హిస్టరీ ఉండేది, ఆ హిస్టరీలో వాళ్ళ వార్లు ఎప్పుడెప్పుడు జరిగాయి, చరిత్రలు, ఇవన్నీ ఆ సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. నాకు అనిపించేది అప్పుడు. నాకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు డ్రీమ్స్ వస్తుంటాయి, రేపు 10th క్లాస్, రేపు ఎస్ఎల్సీ, అప్పుడు మాకు ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు 11th క్లాస్, రేపు ఏదో సోషల్ స్టడీస్ ఎగ్జామ్ ఉందని చెప్పేసి. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు అంటే డ్రీమ్స్ రావడం సహజమే, అలా అనిపిస్తుంది. తెలవాల్సి ఏముండదు. అంటే నాకు అనిపిస్తుంది, అంటే ఆ చిన్నతనంలో ఏర్పడిన కొన్ని భయాలు మనుషులు ఇప్పుడు కూడా వదలవన్నమాట. కాబట్టి ఇలాంటి మ్యాథమెటిక్స్ అంటే ఏంటంటే కొంతమందికి అది న్యాచురల్. ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా ఉంటుంది, ఐక్యూ తక్కువ ఉన్న వాళ్ళలోనే మ్యాథమెటిక్స్ కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం భయపడే వాళ్ళకు, మామూలుగా సెన్సిటివ్గా భయపడే వాళ్ళకు కూడా అంటే మ్యాథమెటిక్స్లో భయపడే వాళ్ళందరికీ ఐక్యూ తక్కువ ఉంటుందని కాదు, కానీ అది ఒక కారణం కావచ్చు. కొంతమంది చూడండి, సింపుల్ క్యాలిక్యులేషన్, ఇప్పుడు 90 - 7 ఎంతో చెప్పరా అంటే
మనం సింపుల్గా చెప్తాం, కొంతమంది లెక్క పెడతారు 90నా 7 ఇవన్నీ చూసుకొని వాడికి మ్యాథమెటికల్ థింకింగ్ లేదు. థింకింగ్ లేదు, ఆ లాజిక్, ఆ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, మైండ్ షార్ప్నెస్ కానీ ఐక్యూ బాగున్నోడు టక్కన చెప్పేస్తాడు. అంతే 90 - 7 83 అనేస్తాడు. చెప్పేసి వీడు అలా కాదు, 90నా సార్ చెప్పాలి, ఉండండి సార్ 90 అంటే ఇన్ని లెక్క పెట్టాలి, ఇంకా వాళ్ళు లెక్క పెట్టుకుంటూ వస్తాడు. అది కాబట్టి ఇవన్నీ కూడా కొంత వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించేటి, ఐక్యూ లెవెల్స్కి సంబంధించేటి. కానీ చాలా వరకు వీటిని మనం ట్రైనింగ్ ద్వారా, మంచి శిక్షణ ద్వారా ఇంప్రూవ్ చేయొచ్చు. అది చాలా రకాల జీవిత సమస్యలకు, దైనందిన సమస్యలకు కూడా ట్రీట్మెంట్ ఉంది. అయితే ఏంటంటే మనకు తెలియక అమ్మో అక్కడికి వెళ్తే ఏమనుకుంటారో అనే ఆ భయము, దానివల్ల ఈరోజు ఒకప్పుడు ఎంబీబీఎస్ పాస్ అయిన డాక్టర్లు ఈ కోర్సుకు, నాలాంటి కోర్సుకి వెళ్ళాలని రకాలు చేసేవాళ్ళు. ఇది ఎందుకు కంటి డాక్టర్, ముక్కు డాక్టర్, ఎముకల డాక్టర్ అయితే బాగా సంపాదించుకోవచ్చు, మంచి పేరు వచ్చిందని. మా బ్యాచ్లో అంతకు ముందు తర్వాత నేను ఒక్కడనే ఈ బ్రాంచ్ చేసింది 1975-76లో. ఏ బ్రాంచ్ అంటారు దాన్ని? సైకియాట్రీ, మానసిక వైద్యశాస్త్రం, ఎంబీబీఎస్ తర్వాత. ఈరోజు ఎంబీబీఎస్ పాస్ చాలామంది డిమాండెడ్ సబ్జెక్ట్ ఇది. దీనికోసం సీట్ రాబోతే ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో 2-3 కోట్లు డొనేషన్ కట్టి చేరుతున్నారు ఎండి కోర్సు. అలాంటి డిమాండ్ ఈరోజు వచ్చింది, ఎందుకంటే ఈ సమస్యలు ఎక్కువ అయిపోతున్నాయి సమాజంలో.